అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన దుర్ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై మరి కాసేపట్లో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఇప్పటికే సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన ఘటనలో మైత్రి మూవీ నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది. తాము వస్తున్నామనే విషయం తెలిసే పోలీసులు అక్కడ మోహరించారు. సమాచారం లేకపోతే అంతమంది పోలీసులు అక్కడ ఎందుకున్నట్టు అని హైకోర్టులో పుష్ప 2 నిర్మాతల తరపున లాయర్ వాదనకు కోర్టు అంగీకరించి వారిని అరెస్ట్ చేయొద్దంటూ మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి ఇదే సమయంలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టేయాలని ప్రాసిక్యూషన్ కోరారు. సంధ్య థియేటర్ ఘటనకు అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు నమోదు చేసిన కేసు అసలు వర్తించదన్నారు. బిఎన్ఎస్ సెక్షన్ 105 అల్లు అర్జున్ కు వర్తించదని, అప్పటికే ఈ కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని, రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు న్యాయవాది నిరంజన్ రెడ్డి. మరోవైపు రేవతి మృతికి అల్లు అర్జున్ ప్రధాన కారణమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగిందన్నారు. ఆయనకు బెయిల్ ఇస్తే తన పలుకుబడితో సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయన్నారు. బెయిల్ ఇస్తే పోలీసుల విచారణకు సహకరించారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. సంధ్య థియేటర్ కేసు ఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. డిసెంబర్ 13వ తేదీన అల్లు అర్జున్ కు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జనవరి 10వ తేదీతో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పర్మిషన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు నాంపల్లి కోర్టులో ఈ కేసుకు సంబంధించి వాదనలు జరగనున్నాయి.